గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలయించగ చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల. నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల. పాట మూగబోయింది. ఒక స్నేహితుడిగా, ప్రేమికుడిగా, భర్తగా, భార్యగా, భక్తుడిగా, దేవుడిగా, విమర్శకుడిగా, ప్రేక్షకుడిగా ప్రతి పాటకు ఆయన ఆలోచనగా మారి పాటతో ప్రేక్షకుడిని ప్రశ్నించడమే కాదు, ఉత్తేజాన్ని నింపిన పాటల ఇంద్రజాలీకుడు ఎవరైనా ఉన్నారా అంటే అందుకు సమాధానంగా కనిపించిన ఒకే ఒక వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వల్లకి మీతగా పల్లవ పాణి అంగుళి సేయన పల్లవిని. వల్లకి అంటే వీణ, వల్లకి మీటగా పల్లవ పాణి అంగుళి సేయన పల్లవిని. చరణములందించనా ప్రకృతి కాంతకు ఎన్నెన్ని వయలు పదము కదిపితే ఎన్నెన్ని లయలు. దాదాపు 3.5 దశాబ్దాల ప్రయాణంలో ఆయన కలం ఎప్పుడూ అలుపెరగలేదు. వేలాది పాటలు రాసి ప్రేక్షకుల గుండెల్లో తన ప్రశ్నల పరంపరతో స్ఫూర్తితో జ్వాలను రగిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మహామహులే పోటీ పడుతున్న కాలంలో వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందులని సొంతం చేసుకొని సీనియర్ రైటర్ వేటూరికి ప్రత్యామ్నాయంగా నిలిచిన దిగ్గజం మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారనే చెప్పాలి. అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ అని ఒక మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది, అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రం గట్టిగా చెప్పాను. అప్పుడు ఆ పాటలు రాసిన వరకు టైటిల్స్లో నేను చూడలేదు. నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టిన వాడు. ఈయన ఇంటి పేరు సిరివెన్నెల అని చాలా మంది నేటి తరానికి చెందిన వారు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం అది కాదు. సీతారామశాస్త్రి ఇంటి పేరు చేంబోలు, కానీ తొలి చిత్రం సిరివెన్నెల. ఈ సినిమాను డైరెక్టర్ కె విశ్వనాథ్ ఆయన పరిచయం చేసిన రైటరే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. తొలి చిత్రంతోనే తన పెన్ పవర్ ఏంటో తెలుగు సినీ పరిశ్రమకు రుచి చూపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేసుకోవడం కేవలం ఆయనకే చెల్లింది. అందుకనే ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. తార్కికం, తాత్వికత కలయికతో భావాన్ని వ్యక్తపరచడం ఎంతో ముఖ్యమైనది అనేది సిరివెన్నెల గారి భావన. ఆ భావాలను దృష్ట్యాంతాలుగా ఆయన పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జనం బలహీనతలకు లోబడి చౌకబారు పాటలు రాస్తున్నాము అని ఎవరైనా అన్నారు అంటే అందుకు సిరివెన్నెల అస్సలు ఒప్పుకోరు. ప్రేక్షకులని తక్కువ అంచనా వేయకూడదు అని ఎలాంటి పాట రాసినా దాన్ని రాయాల్సిన పద్ధతిలో రాస్తే వారు తప్పకుండా ఆమోదిస్తారు అని, జేజేలు పలుకుతారు అని సీతారామశాస్త్రి గారి వాదన. సినిమా పాటపై చిన్న చూపు ఉండకూడదు అని వాదించే వారిలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అన్ని పాటలు ఒకలాగే ఉంటాయి. ఆ టైటిల్స్ తీసేస్తే అన్ని కథలు ఒకలాగే ఉంటాయి. నేను విమర్శ అయితే తీసుకోండి, విమర్శే. అన్ని పోరాటాలు, అన్ని సోకాల్డ్ నృత్యాలు అవన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకలాగే కనిపిస్తున్న దానికి కొంచెం భిన్నంగా ఉండేటట్టు చేయాలన్న ఒక ప్రయత్నంతో పాటు నా ముఖ్యమైనటువంటి నేను పెట్టుకున్న నియమం అదేంటంటే సినిమా ఉన్ననాళ్ళు ఆ సినిమాతో పాటు అది ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి సినిమా తీసేవాళ్ళని నేను పూజారులు అంటాను. పూజారి వరం ఇస్తేనే దేవుడు వరం ఇస్తాడు.
మనం దండం పెట్టాలన్నా పూజారి గారు అలౌ చేయాలి. సో వాళ్ళకి అది నచ్చినట్టు అనిపిస్తే చాలు, నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత అది సినిమా తెరని దాటి శ్రోతలు ప్రేక్షకులు వాళ్ళు మళ్ళీ నేనే, నా ప్రతిబింబాలే. అంటే నా పాట మళ్ళీ నాకే కావాలి. ఐ వాంట్ మై సాంగ్. నేను డబ్బుల కోసం పాట అమ్మేలే, ఇచ్చేయలేదు వాళ్ళకి. నా పాట నాకే కావాలి అంటే, నేను శాశ్వతంగా ఇంట్లో పెట్టుకోవాలి అంటే, నా జేబులోనే పెట్టుకు తిరగాలంటే అది పెన్ అయ్యి ఉండాలి, పొల్లై ఉండకూడదు. సరస హృదయ సంభావిత కవిత కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం. అలాగే కోరికకు ప్రేమకు మధ్య ఉన్న ఆ తేడాని గుర్తెరిగి పాటలు రాయాలి అంటారు సిరివెన్నెల గారు. అందుకే ఆయన ఇంటికి నందులు ఎప్పుడూ తరలి వస్తూనే ఉండేవి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం ఇప్పటికీ సజీవంగా మన మనసుల్లోనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రభ జ్యోతిలో పడిన ఆయన కవితలు, చిన్నప్పటి నుండి సాహితీ సత్సంగం, ముందుగా గంగావతరణం పేరుతో రచన చేసిన సీతారామశాస్త్రి గారు అది చూసిన విశ్వనాథ్ గారు ఆయనకు రచయితగా అవకాశం ఇచ్చారు. వేల పాటలను రాసి ఆయన అమరజీవిగా మారిపోయారు. ఆయన రాసిన పాటలకు వచ్చిన నంది అవార్డుల వివరాలు ఒకసారి చూద్దాం. పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా, ఉరుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా. పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా, ఉరుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా. 1986 సంవత్సరంలో ఆయన రాసిన విధాత తలుపున ప్రభవించినది పాటకి గాను సిరివెన్నెల గారు మొదటగా నంది అవార్డుని అందుకున్నారు. అలాగే ఆ తరువాత 1987 సంవత్సరంలో శృతిలైలు సినిమాలోని తెల్లవారదేమి స్వామి అనే పాటకు గాను ఆయన మరో నంది అవార్డుని అందుకున్నారు. అంటే సినిమా ఫంక్షన్లో మిమ్మల్ని మాత్రమే పిలిచి సన్మానం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ సినిమాలో నేను ఒక్కడనే రాశానా అని అడిగారు. ఇద్దరు కూడా రాశారు. మరి వాళ్ళ రచయితలు కదా, వాళ్ళని కూడా పిలవండి. సో కాల్డ్ స్టార్డమ్ ఇంకా రాలేదని పిలవకపోవడాన్ని నేను భరించను, సహించను. అందువల్ల నన్ను పిలిచిన ప్రతిసారి నా తోటి గీత రచయితలు అందరూ కూడా రావాల్సింది. గీత రచయిత కేవలం కార్మికుడు కాదు, కవిరేవ ప్రజాపతి, సృష్టించేవాడు. ఇక 1988లో తెలుగు సినీ చరిత్రని తిరగరాసిన స్వర్ణ కమలం సినిమాలోని అందెల రవమిది పదములదా పాటకు గాను మరో నంది అవార్డుని అందుకున్నారు. ఇక ఆ తర్వాత 1993లో గాయం సినిమాలో వచ్చిన సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందులకు అనే పాటకి మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1994లో శుభలగ్నం సినిమాలోని చిలక ఏ తోడు లేక అనే పాట అమ్మాయిల మనసులని ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ పాట రాసినందుకు సిరివెన్నెల గారు మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1996లో వచ్చిన శ్రీకారం సినిమాలోని మనసు కాస్త కలత పడితే పాటకి మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1997లో సింధూరం సినిమాలోని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని పాట ఆయనకు మరో నంది అవార్డును తీసుకువచ్చి పెట్టింది. ఇక 1999లో ప్రేమ కథా చిత్రంలోని దేవుడు కరుణిస్తాడని పాటకి మరోసారి నంది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని వరించింది. ఇక 2005లో చక్రంలోని జగమంత కుటుంబం నాది ఇప్పటికీ మనసు కలత చెందిన ప్రతిసారి మనందరం వినే ఈ పాట రాసినందుకు గాను నంది అవార్డ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని వెతుక్కుంటూ వచ్చింది అనే చెప్పాలి. ఇక 2008 సంవత్సరంలో వచ్చిన గమ్యం సినిమాలోని ఎంతవరకు ఎందుకొరకు పాట కోసం మరోసారి నంది అవార్డుని అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళి కాగా. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళి కాగా. ఇక సిరివెన్నెల గారి కెరీర్లోని టాప్ చిత్రాల విషయానికి వస్తే జనని జన్మభూమి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విషయానికి వస్తే
సినీ గేయ రచయితగా సిరివెన్నెల గారు 1984లో బాలకృష్ణ హీరోగా కె విశ్వనాథ్ తెరకెక్కించిన జనని జన్మభూమి సినిమాతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు అని చెప్పాలి. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు, కానీ ఆ తరువాత సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటి పేరే సిరివెన్నెలగా మారిపోయింది. ఇక ఆ తర్వాత జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాశారు సీతారామ శాస్త్రి గారు. గృహమే కదా స్వర్గసీమ అన్న దానివి గృహమే కదా స్వర్గసీమ అని అడిగారు. అది వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమత్కారమైనటువంటి సంబంధం. సార్ మాకు పాట అర్జెంటుగా కావాలండి, షూటింగ్ అండి, రేపే షూటింగ్ అంటే ఆయన సీరియస్గా తీసుకోరు, దాన్ని జోక్గా తీసుకుంటారు. ఎందుకంటే తెలుసు మేము ఆడే అబద్ధాలని ఆయనకి. ఆయన దాన్ని జోక్గా తీసుకుంటారు. తీసుకుని 10 రోజులకే ఇస్తారో, 20 రోజులకే ఇస్తారో, నెలకే ఇస్తారో అద్భుతమైన పాట ఇస్తారు. అంచేత నేను అంటాను, ఆలస్యం అమృతం విషయం అనే సూక్తిని తప్పు అని ప్రూవ్ చేసిన వారు శ్రీ శాస్త్రి గారు. ఎందుకంటే ఎంత ఆలస్యంగా ఇస్తే అంత అమృతం లాంటి పాటలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. స్వర్ణకమలం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమా ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇళయరాజా గారి సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం, బాలు గారి గాత్రం ఈ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఇక ఆ తర్వాత వచ్చిన శృతి లయలు, రాజశేఖర్, సుమలత హీరోయిన్లుగా తెరకెక్కిన శృతి లయలు సినిమాలో ఈయన రాసిన తెల్లవారదేమి సామి పాటను ముందుగా అన్నమయ్య కృతి అనుకున్నారు. కానీ ఆ పాటను సిరివెన్నెల గారే రాశారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకు గాను మరో నంది అవార్డుని అందుకున్నారు మన సిరివెన్నెల గారు. ఇక ఆ తర్వాత వచ్చిన రుద్రవీణ, కె బాలచందర్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన రుద్రవీణ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో సిరివెన్నెల గారు రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని పాటతో పాటు మిగిలిన అన్ని పాటలు కూడా ఆయనకు ఎంతో చక్కటి కీర్తిని తీసుకువచ్చి పెట్టాయి. ఇక ఆ తర్వాత వచ్చిన శివ, నాగార్జున, అమల హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాలో బోటనీ పాట ఉంది, మ్యాటినీ ఆట ఉంది సహా అన్ని పాటలు ఆయనకు కీర్తిని తీసుకువచ్చాయి. తెలుగులో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మతో పాటు సిరివెన్నెల గారు కూడా అని చెప్పాల్సిందే. ఇక ఆ తర్వాత వచ్చిన గాయం, విశ్వనాథ్ గారి తర్వాత రామ్ గోపాల్ వర్మతో ఈయన బాండింగ్ అదిరిపోయింది. ఆయన సినిమాలెన్నింటికో పాటలు రాశారు సిరివెన్నెల గారు. ఇక గాయంలో ఆయన నటిస్తూ రాసిన పాటకు ఆయన చేసిన అభినయం ప్రేక్షకుల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాలో కూడా నటించారు. ఇక శుభలగ్నం గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శుభలగ్నం సినిమాలోని చిలక ఏ తోడు లేక పాట ఎంత భావోద్వేగంతో కూడిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటకు కూడా నంది రంకెలు వేస్తూ ఆయనను వరించింది. ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ చెప్తాం. పర్టికులర్ సిచ్యుయేషన్ అంటే చిలక ఏ తోడు రాక. ఆ పాటకు ఎవరు రావడమే కాకుండా ప్రజలందరూ పాడుకున్నారు. అసలు అదొక పర్టికులర్ సిచ్యుయేషన్ కదా. ఏ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఇంకో అమ్మాయితో నా మొగుడిని అమ్మేస్తాను అంతిస్తామని అడగదు కదా. అది ఒక సినిమా కోసం ఒక అమ్మాయికి అడగారు. మరి ఎందుకు జనరాలిటీ వచ్చింది అంటే ఆ సిచ్యుయేషన్ తీసుకున్నప్పుడు మంగళసూత్రం అంగడి సరుక అనే కాన్సెప్ట్తో లాభం ఎంత వచ్చిందమ్మా, సౌభాగ్యం అమ్మేసే కానీ పల్లవితో సరిపెట్టేసి అనురాగం కొనగలిగే సరుకుందా, ధనం ఉందా ఈ లోకంలో, సిరిమైకంలో కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే. ఈ భావాలన్నీ కూడా మనకి సంబంధించిన భావాలు. అవసరాన్ని మించి ఆ కాసుల జడి మీద పోసుకుంటూ ఉంటే ఆ జడి కాస్తామని ఆ తడిపేసి పేదవాళ్ళని చేసేస్తాం. ఎంతవరకు డబ్బు సంపాదించాలి, ఎంతవరకు అట్టే పెట్టుకోవాలి, సంపాదించిన డబ్బును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి. మనం వినియోగించుకోవడం కదా సంపాదించుకుంటున్నాం, సంపాదించట్లేదు కదా. ఇవి తెలియటం కోసం కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదనావే, మమకారం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, ఇలాంటి ఏవైతే జనరలైజ్డ్ వాక్యాలు ఉన్నాయో అవి అందరికీ పట్టాలన్నదే నా ఉద్దేశం.
సింధూరం సినిమా కళా తపస్వి కె విశ్వనాథ్ ఆర్జీవి తర్వాత కృష్ణవంశీతో ఈయన బాండింగ్ అద్దిరిపోయింది. గులాబీ, నిన్నే పెళ్లాడతా తర్వాత సింధూరం సినిమాలో ఈయన రాసిన విప్లవ పాటలు ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టాయి. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన సముద్రం, మహాత్మాతో పాటు పలు చిత్రాల్లో ఎన్నో విప్లవాత్మకమైన పాటలు రాశారు సిరివెన్నెల గారు. ఇక ఆ తర్వాత మనందరి మనసులకి మరింత దగ్గరైన చిత్రం చక్రం. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం చక్రంలో ప్రభాస్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ రాసిన పాట జీవిత సత్యాన్ని అందరికీ తెలిపింది. ఇక ఆ తర్వాత మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మురారిలో కూడా రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్దరగొట్టారు. ఆయనకి మురారి సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఎన్నో వేల పాటలు, ఎన్నో వందల సినిమాలకు పాటలు రాసిన ఈయన కెరీర్లో గొప్ప పాటలు అంటూ ఇవి అని కొన్ని లిస్ట్ అయితే ఖచ్చితంగా చెప్పలేము. అయితే అందులో వెంకటేష్, మహేష్ బాబులతో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఆయనలోని సాహితీ పిపాసను బయట పెట్టింది అనే చెప్పాలి. ఆయన ఫస్ట్ నన్ను ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు. కొంచెం మంచినీళ్ళు టీ తెచ్చుకుంటే బాబు అని చెప్పారు. నేను అప్పటికే సిరివెన్నెల పాటలు విని అసలు పిచ్చెక్కిపోయింది. శివుడిని ముష్టోడు అంటున్నాడు, బిచ్చగాడు అంటున్నాడు, ఎవడ్రా బాబు వీడు అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మా ఊర్లో, నేను ఊర్లో ఉన్నాను సిరివెన్నెల రిలీజ్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత వచ్చి అసిందేడు జాయిన్ అయితే అప్పుడు అదే తిరుగుతుండే. సో నాడు సూట్ కేసు దాని మీద కొట్టుకుంటా చూని వెంట రాజకోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాను. నేను అప్పుడే ఒక 6 months 8 months అయింది. నేను అవుట్డోర్ యూనిట్లో కెమెరా లైట్ అసిస్టెంట్, కెమెరా అసిస్టెంట్గా చేసి, సెట్ బాయ్ కింద చేసి, ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తూ, దాని తర్వాత సెన్సర్ స్క్రిప్ట్లు రాస్తూ ఈ పంచ్లో ఉంది 1 year తర్వాత అనుకుంటా. సో ఫస్ట్ టైం ఒక రైటర్ని అంత దగ్గరగా చూడటం. సో ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడే ఉండి చేస్తూ ఉంటే, తర్వాత పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఫెయిర్ చేయ అని ఆయన జనరల్గా ఆయన అలవాటు మనం ఫెయిర్ చేసుకునేంత వరకు ఉంటాడు. ఆయన ఫాస్ట్గా రాస్తారు కదా, ఆ లెటర్ పర్ఫెక్ట్గా రాశా. ఎవరు నువ్వు అన్న అంటే, నా పేరు వంశీ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవునా, సారీ నేను బాయ్ అని భలే. అది మా ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత డైరెక్ట్గా శివకి వచ్చినప్పటికి నేను ఒక 4 సినిమాలు చేశాను కాబట్టి శివనాగేశ్వర శాస్త్రి గారు వచ్చారు. కూర్చోగడ శాస్త్రి గారితో పాటు ఉండి అన్నీ ఏం కావాలో చూడు అంటే, మొత్తం నైట్ అంతా రాస్తాం కదా. సో అక్కడే ఆయనతో కూర్చొని అలా నెమ్మదిగా మాటలు కలిసి, ఆ తర్వాత మెడ్రాసు ఆయన ఇంటికి వెళ్ళి, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను, మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను ఆ పాటలన్నిటికీ ఉన్నా. అక్కడి నుంచి ఇంకా ఆయనకు ఒక తొక్కంత అరే అదొక అదృష్టం, అదొక గొప్ప జీవితానికి దొరికిన మహా అదృష్టం. ఓకే, ఆ సినిమాకి రామ్ గోపాలం గారు, రాము గారు, శాస్త్రి గారు, ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇక సిరివెన్నెల అనే సినిమాతోనే పాపులర్ అవ్వడంతో ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఇక అదే సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఉత్తమ లిరిసిస్ట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుని ఇచ్చింది. సిరివెన్నెల కలం నుండి ఎన్నో అద్భుతమైన తెలుగు సినీ పాటలు వచ్చాయి. విశ్వనాథ్ పిలుపుతో మద్రాసుకు వెళ్ళి రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మన సీతారామశాస్త్రి గారు. తెలుగులో ఏ తరహా పాటనైనా రాయడంలో ఈయన తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా, హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా, ఆట పాట ఫైటు ఫీటు రావా నీకైనా, చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా, తెగించే సత్తా చూపంది అని ఆ పాడిన పాటలో అదే అమితాబ్ బచ్చన్ కన్నా ఎవరెక్కువ నీకేం తక్కువ అన్నట్టు బాలు కన్నా అని మా అన్నయ్యతో పోల్చిన అది తిట్టినట్టుంది. అందుకని అప్పుడప్పుడు 2-3 సినిమాల్లో అది చాలా చక్కని హాస్య సన్నివేశం ఒకటోది, అది వర్మ చేసిన మ్యాజిక్. సో ఏమీ నటించకపోవడం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా బ్రహ్మానంద గారిని ప్రజెంట్ చేసి కేవలం
ఆ పాత్ర ద్వారా సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాడు. ఆ సందర్భంలో చాలా హిట్ సాంగ్ కూడా, కానీ చాలా మంది మీరు పాడారని తెలియదు. దాంట్లో కాన్సెప్ట్ కూడా బాగుంది. గోండా దాదా రౌడీ అంటారే పైనుంటే ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపెడితే ఓహో అంటూ జై కొడతారు, తేడా మేకప్పే, కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు చస్తారు, నువ్వుంటే చాలే అంటారు, కథ ఎందుకు పోన్లే అంటారు. దీంట్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక వాస్తవం పట్ల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నం మాత్రం ఒక చిన్న సెటైర్ కూడా ఉంది. న్యాచురల్గా సీరియస్ సినిమాల్లో కూడా నువ్వుంటే చాలే అంటారు. మన ఇవాళ హీరో డేట్ల కోసమే కదా వెతుక్కునేది, కథ ఎందుకు పోన్లే అంటారు. ఆ రెండు చరణాలు అన్నాను. కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఫీల్డ్లో హీరోయిన్ మీద సెటైర్ వేస్తే ఎలా నెగ్గుకు రాగలిగారు బాబాయ్ మీరు? అప్పట్లో మీ మీద ఏం ఆక్షేపణలు నేను రాలేదా? రావు వాళ్ళు, ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు, ప్రజలది. ఇక ఇటీవల దర్శక దిగ్గజ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR చిత్రంలో దోస్తీ అనే పాటకు లిరిక్స్ని అందించారు. ఆ తర్వాత సీతారామం సినిమాలో కానున్న కళ్యాణం అనే పాటని కూడా రాశారు. బలపం పట్టి భామబళ్ళు అని ఒక పాట రాసినప్పుడు నా మీద సాహితీ లోకంలో చాలా పెద్ద చర్చ జరిగింది ఒకానొక పత్రికలో. అందులో ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఒక ఆయన ప్రజలందరికీ సలహా ఇస్తూ, వెళ్ళండి సీతారామ శాస్త్రి దగ్గరికి వెళ్ళండి, బూత్ రాయడం ఎలాగో నేర్పుతాడు, బూత్ మాట్లాడుకోవడం ఎలాగో అన్న వైనం కూడా వెళ్ళింది. అంటే బలపం పట్టి భామ బళ్ళు అని రాస్తే బలపం పెట్టి భామ ఒళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ పాట నేను కావాలని ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్లో రాశాను. ఇళయరాజా ట్యూన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అప్పటికే ఎన్నో పాటలు రాసినప్పుడు అస్తమానం ఇదే మాట, అంగాంగాలు, నువ్వు తడిస్తే ఇలా బాగుంటావు, పొడిగా ఉంటే ఇలా ఉంటావు, ఇంకా ఇవన్నీ బహిరంగంగా చర్చించుకునేగా అందరికీ తెలిసిన విషయాలే, పిల్లా పాపలతో అందరూ సభ తీర్చి కూర్చొని మాట్లాడుకునే విషయాలుగా. ఈ ప్రేమ అనే దాన్ని కేవలం ఈ దైహికమైన ఆకలి తప్ప ఇంకేమి కాదా? ఒక రకమైన అందమైన అయోమయం లేదా? పైగా ఆ సన్నివేశమే అడవిలో తీయాల్సిన సన్నివేశం. అడవి అయోమయం అంటాం మనం. ప్రేమ అనేదే ఆ తొలి యవ్వనంలో వచ్చే అడవి అయోమయం నాటి భావం. అందులో ఒక వాతావరణాన్ని తీసుకుందాం. ఈ వాతావరణం అడవి అయోమయంలో అనిపిస్తుంది, ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఏముందో చెప్పలేము, అనిపించాలని రాసిన పాట అది. ఆ ఒక్క పదాన్ని పట్టుకుని ఇందులో బూతుంది అని ఎవరైనా చెప్పగలిగితే, ఇప్పటికీ నేను పిలిచి ఎవరినైనా సరే అందులో ఇది ఫలానా బూతు అని చెప్పండి ఎవరైనా. సిరివెన్నెల గారి మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసిపోయింది అనే చెప్పాలి. ఆయన మన నుండి దూరమై ఏడాది అవుతున్నా ఆయన అందించిన అద్భుత సాహిత్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. నా ప్రయాణంలో నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం నుంచి నాకు ఒక స్ఫుటమైనటువంటి ప్రత్యేకమైన ఇష్టం, లేదా దాన్ని ఏంటంటే దాన్ని మీకు ఒక పక్షపాతం అంట. పాట కంటే ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. ఎంత అందమైన సాహిత్యం చేసినా, ఎంత బాగా పాడినా, గాయకులు ఎంత బాగా పాడినా ఏం పాడారు అని చూసేవాడిని సాధారణంగా. అందువల్ల ఆ కాలంలో ఎక్కువగా నేను హిందీ పాటల్లో కొంత సాహితీ గంధం ఉండేది, ఉర్దూ సాహిత్య గంధం. అందువల్ల హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అదిగాక నా కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ RSS వర్కర్ని అవడం వల్ల ఎంతసేపు దేశం గురించి, దేశ సమస్యల గురించి. సాధారణంగా యువకుడు ఎవడైనా కలం పట్టుకున్నాడు అంటే తప్పనిసరిగా వాడికి సామాజిక స్పృహ, వాడు ఏదో ఒకటి ఉంటుంది, పేదలు, వాళ్ళ కష్టాలు, ఇలా వీటి గురించి రాసుకోవటం. అప్పటికింకా రొమాంటిక్ సాంగ్స్ రాయాల్సినంత వయస్సే రాలేదో, జ్ఞానమే రాలేదో మనకు తెలియదు. అందువల్ల నాకు డ్యూయెట్లు అంటే ఏమిటో తెలియదు. అందువల్ల సాధారణంగా తెలుగు సినిమా పాట రూపం కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో సాధారణంగా పాటల్లో కవిత్వం ఉండదు అనేటువంటి కోవకే నేను కూడా చెందుతాను. ఎందుకు ఉండదంటే ఏముంటుంది, వాళ్ళు నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు నీ మీద ప్రేమగా ఉంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, ఇట్లాంటి మాటలకే ట్యూన్ కడితే పాటలు అవుతాయి తప్పిస్తే వాటిలో ప్రత్యేకంగా లోతైనటువంటి ఘనమైన భావాలు వెతుక్కుని ఇలా కళ్ళు మూసుకుని ఏమన్నాడు కవి, దీనికి భాష ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చునే అవకాశం ఉండదు. అందువల్ల నాకు
ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఆ పాటలను ఉటంకించడం నాకు పెద్ద ఇష్టం ఏమీ లేదు. ఇంత బాగా పాడినప్పటికీ కూడా ఏమిటి ఇందులో విషయం ఉంది అని ఒక రకమైన ఉపేక్షాభావం ఉండేది. ఆ కాలంలో ఒక రోజుని సడన్గా సినిమాలో హాల్లో చూస్తుంటే, అంటే నా ఉద్దేశం అంతకు మునుపు నేను వినకపోవడం ఉండొచ్చు, నాకు తెలియకపోవడం జరగవచ్చు. అంతేగాని నేను చెప్తుంది యూనివర్సల్ సత్యం కాదు. సిరివెన్నెల సాహిత్యాన్ని విశ్లేషించడమా, వినడమా, ఏం చేద్దాం? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పలుకు వెళ్ళిపోయింది, కానీ ఆయన పాట మనతోనే ఉండిపోయింది. తెలుగు భాష ఉన్నంతకాలం సాహిత్యపు సిరివెన్నెల కురిపిస్తూనే ఉంటుంది. అసలు ఆయన పాట విశ్లేషించే స్థాయి ఎవరికి ఉంది? ఆయనకు తప్ప. సీతారామశాస్త్రి గారు భౌతికంగా మనతో పాటు లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంతకాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహాయజ్ఞం ఐ డ్రీమ్కే దక్కడం పూర్వజన్మ సుకృతం. గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలయించగ చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల కవిత నాట్య ఘటిత చకచకిత తటిల్లత తనులతిక జ్యుతి సురఝరి జజ్జరీనాథ సందోహిత దివి వధూటి వచ్చనిదే నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచనిదే గారు తను రచించిన వేల పాటల ప్రస్థానాన్ని సవివరంగా ప్రపంచానికి చెప్పే బృహత్ కార్యానికి ఒప్పుకోవడం మనందరి అదృష్టం. ఆ క్రతువు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా చివరి రోజుల వరకు సిరివెన్నెల గారు పంచుకున్న ఎన్నో అద్భుత రసస్పందనలు ఇందులో చూడబోతున్నాము. కవిత్వం కానిది నేను రాయలేను, ఓసారి సిరివెన్నెల గారు చెప్పిన మాట ఇది. ఆయన రాసింది కవిత్వమా కాదా? విశ్లేషించగల స్థాయి ఎంతమందికి ఉంది? ఆయన ప్రతి మాట అక్షరామృతం, ప్రతి పలుకు అద్వితీయం. ఆయన అనుభవాలని మనందరం కూడా అందుకుందాం, ఆనందిద్దాం. సీతారామశాస్త్రి గారి జ్ఞాపకాల్లో ఓలలాడుదాం. పాట అంటే ఏమిటి? ఎప్పుడు పుట్టింది? ఎలా ప్రయాణం మొదలుపెట్టింది? ఎట్లా మారింది? సాహితీ స్వరూపమా, పద్యమా, గేయమా, జానపదమా, జ్ఞానపథమా, పుట్టి గేయమా, గుండె గాయమా, ఇట్లాంటి తర్జన పరిచయాన్ని వదిలేస్తే పాట మనిషితో పాటే పుట్టింది, మనిషి జీవితంతో పాటే పెరుగుతూ వస్తుంది, మనిషితో పాటే పరిణమిస్తూ వస్తుంది.